గైస్ రీసెంట్గా ఆహాలో యాతిసాయి అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, కోతి అనే ఒక ట్రైబల్ వారియర్ ఏమో తన ట్రైబ్ యొక్క ప్రైడ్ ని తిరిగి పొందడానికి పాండ్యుల రాజు అయినటువంటి రణధీర పాండ్యన్ పై యుద్ధానికి వెళ్తాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తన దగ్గర ఉన్న తక్కువ సైన్యంతో యుద్ధానికి వెళ్ళిన కోతి రణధీర పాండ్యన్ పై గెలుస్తాడా లేదా, అండ్ ఆ తరువాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే డీసెంట్ గానే ఉన్నప్పటికీ తన స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరసంతో మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తాడనే చెప్పాలండి. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే అయినప్పటికీ వాళ్ళైతే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. బట్ ఇలా అందరూ కొత్త వాళ్ళే కావడం వల్ల మూవీకి మనం అంతగా కనెక్ట్ అవ్వలేమన్నమాట. దీనికి తోడు ఇదొక లో బడ్జెట్ మూవీ కావడం వల్ల ఇందులో ఏ ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏం లేదు. ఐ మీన్ ఇక్కడ ఏంటంటే గైస్, ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్, బీజిఎం, విఎఫ్ఎక్స్ వర్క్, ఇలా ఇందులోని ఏ ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏం లేదు. సో దాని వల్ల ఏంటంటే ఈ మూవీని చూస్తున్నంత సేపు కూడా మనం ఒక సీరియల్ ని చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుందనే చెప్పాలండి. అలాగే ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా లాగీగా ఉండడం అండ్ యాక్టర్స్ యొక్క గెటప్స్ కూడా ఏదో స్టేజ్ డ్రామా పై నాటకాలు వేసే వాళ్ళ గెటప్స్ లా ఉండడం, ఈ రెండు కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయినమాట. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూస్తాం అనుకుంటే చూసేయొచ్చు. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ యాతిసాయి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.